సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఒక చిన్న కామా లేదా రెండు వేర్వేరు అర్థాలు వచ్చే ఒక్క పదం ఒక మనిషిని 20 ఏళ్లు జైలుపాలు చేస్తుందా లేదా నిర్దోషిగా బయటపడేస్తుందా? ఖచ్చితంగా మార్చేస్తుందండి. అంటే ఆ చట్టాలు అంటే కేవలం కాగితం మీద రాసిన అక్షరాలు మాత్రమే కాదు కదా. అవును, నిజమే. మనం రోజువారీగా అనుభవించే స్వేచ్ఛను, మన ఆర్థిక పరిస్థితిని అవి ఎలా ప్రభావితం చేస్తాయో ఈనాటి మన వనరులు స్పష్టం చేస్తున్నాయి. అక్షరాల నిజం. అంటే మనం చాలాసార్లు చట్టాన్ని ఒక మ్యాథ్స్ ఫార్ములాలాగా చూస్తాం, ఇటు తప్పు చేస్తే అటు శిక్ష పడుతుంది అని. కాని వాస్తవానికి అది అంత సులభం కాదు. అదే కదా. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆ లా ప్రొఫెసర్ల స్థాయిలో ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెషల్ స్టాట్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే న్యాయస్థానాలు ఈ చట్టాలను ఎలా అన్వయిస్తాయి అనేది మన మిషన్. కరెక్ట్. బేసిక్గా చట్టాన్ని చదవడం వేరు, దాన్ని అన్వయించడం అంటే ఇంటర్ప్రిటేషన్ చేయడం పూర్తిగా వేరు. ప్రతి ప్రత్యేక చట్టానికి ఒక ప్రత్యేకమైన పదజాలం ఉంటుంది. అవును. సరే, ముందుగా మన స్వేచ్ఛకు సంబంధించిన నేర శాసనాల అన్వయం అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పీనల్ స్టాట్యూట్స్ నుండి మొదలు పెడదాం. ఖచ్చితంగా. ఒక వ్యక్తి జైలుకు వెళ్తాడా లేదా స్వేచ్ఛగా బయటపడతాడా అనేది కోర్టులు ఈ చట్టాలను ఎంత కఠినంగా చూస్తాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే కోర్టులు వీటినే చాలా ఖచ్చితంగా పరిగణిస్తాయి అంటారు. దీన్నే స్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్ అంటారు కదా. నాకో చిన్న ఎనాలజీ గుర్తొస్తోంది. ఇది క్రీడల్లో రెఫరీ నిర్ణయం లాంటిది కదా. అవును, కొద్దిగా అలాంటిదే. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆటగాడు ఫౌల్ చేశాడా లేదా అనే నియమం స్పష్టంగా లేదనుకోండి, అప్పుడు రెఫరీ ఏం చేస్తాడు? బహుశా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆటగాడికే ఇస్తాడు కదా. చట్టంలో కూడా అంతేనా? ఒకవేళ చట్టంలో ఏదన్నా గందరగోళం ఉంటే క్రిమినల్స్ ఈజీగా తప్పించుకుంటారా? వినడానిక కొంచెం విచిత్రంగా అనిపించినా అవును, చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది. న్యాయ పరిభాషలో దీనిని రూల్ ఆఫ్ లీనియంటీ అంటారు. ఓహో, రూల్ ఆఫ్ లీనియంటీ. అవునండి. ఒక నేర చట్టంలో ఏదైనా పదం అస్పష్టంగా ఉండి దానికి రెండు అర్థాలు వస్తే కోర్టులు ఖచ్చితంగా నిందితుడికి అనుకూలంగానే దాన్ని అన్వయించాలి. ఎందుకంటే స్వేచ్ఛను హరించడం చాలా తీవ్రమైన విషయం. అంటే చట్టంలో ఏదైనా గందరగోళం ఉంటే అది నిందితుడికి అనుకూలంగానే అన్వయించబడాలి. వావ్! దీనికి మన వనరుల్లో ఏదైనా ఉదాహరణ ఉందా? ఉందండి. 2008లో అమెరికా సుప్రీంకోర్టు డీల్ చేసిన యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ శాంటోస్ కేసు చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కేసులో అక్రమ జూదానికి సంబంధించిన చట్టంలో ప్రొసీడ్స్ అనే పదం చుట్టూ పెద్ద యుద్ధమే జరిగింది అని మన సోర్సెస్లో ఉంది. అసలేం జరిగిందక్కడ? బేసిక్గా ప్రొసీడ్స్ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి గ్రాస్ రిసీప్ట్స్ అంటే బిజినెస్లోకి వచ్చిన మొత్తం డబ్బు. రెండోది నెట్ ప్రాఫిట్స్ అంటే ఖర్చులు పోను మిగిలిన లాభం. ఓహో, అంటే ఇప్పుడు ఆ శాంటోస్ అనే వ్యక్తి అక్రమ జూదం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును పంచుతున్నాడా లేక లాభాలని మాత్రమేనా అనేది పాయింట్ అన్నమాట. కరెక్ట్. ప్రాసిక్యూటర్లేమో మొత్తం డబ్బుని ఇతరులకు పంచుతున్నావు కాబట్టి ఇది మనీ లాండరింగ్ అన్నారు. కానీ శాంటోస్ లాయర్లు మాత్రం ప్రొసీడ్స్ అంటే కేవలం లాభాలు మాత్రమే అని వాదించారు. వావ్! ఇక్కడ చట్టంలో ప్రొసీడ్స్ అంటే మొత్తం డబ్బా లేక లాభమా అని స్పష్టంగా లేదు కదా. అప్పుడు కోర్టేం చేసింది? రూల్ ఆఫ్ లెనిటీ వాడిందా? ఖచ్చితంగా అదే చేసింది. ఆ పదం అస్పష్టంగా ఉండటం వల్ల కోర్టు నిందితుడికే అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ పదాన్ని లాభాలు అనే పరిమితమైన అర్థంలోనే తీసుకుంది. అంటే చట్టం రాసిన వారి ఉద్దేశం ఎలా ఉన్నా సరే కాగితం మీద స్పష్టత లేకపోతే నిందితుడికే లాభం. ఇది మన భారతదేశంలో కూడా వర్తిస్తుందా? అవునండి. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ డియోమాన్ ఉపాధ్యాయ్ అలాగే తోలారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసుల ఆధారంగా చూస్తే మన దగ్గర కూడా ఇదే సూత్రం ఉంది. అంటే నేరం రుజువయ్యే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలి. దీన్నే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు కదా. అవును. అలాగే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 సబ్క్లాజ్ 1 ప్రకారం నేర చట్టాలను ఎప్పుడూ పాత తేదీల నుండి వర్తింపజేయకూడదు. అంటే రెట్రోస్పెక్టివ్గా అప్లై చేయకూడదు. సరే, స్వేచ్ఛను హరించే నేర చట్టాలను కోర్టులు ఎంత కఠినంగా చూశాయో చూశాం. మరి పౌరుల జేబుల్లోంచి డబ్బులు తీసే పన్ను చట్టాల పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా కోర్టులు ఇలాగే జాలి చూపిస్తాయా? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉందండి. పన్ను చట్టాల విషయంలో కోర్టుల వైఖరి పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ అక్షరాలా ఉన్నదే చట్టం. అంటే లిటరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వాడతారన్నమాట.
కోర్టులు తమ సొంత విధానాలను లేదా సానుభూతిని ఇక్కడ వాడవు కదా? ఖచ్చితంగా వాడవు. పన్ను కట్టాలి అని రాసి ఉంటే కట్టాల్సిందే. దీనికి 1965 నాటి సిఐటి వర్సెస్ కేశవ్ మిల్స్ కో లిమిటెడ్ కేస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కేస్లో పన్ను తగ్గింపు కోసం తయారీ లేదా మ్యాన్యుఫ్యాక్చర్ అనే పదాన్ని కోర్టు అక్షరాలా సాధారణ అర్థంలోనే తీసుకుందని వనరులో ఉంది. అవును, దాన్ని ఒక డిక్షనరీలో ఉన్నట్లుగానే చూశారు తప్ప దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెతకడానికి కోర్టు ప్రయత్నించలేదు. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నామనిపిస్తోంది. చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా అక్షరాలా చదివితే తెలివైన వాళ్లు అందులో లొసుగులు వెతికి పన్ను ఎగవేస్తారు కదా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరియు ఎగవేసేవారికి మధ్య ఆ మైండ్ గేమ్ అనేది ఉంటుంది. కోర్టులు సాధారణంగా పన్ను చెల్లింపుదారులు చట్టాన్ని పాటిస్తారని భావిస్తాయి. అంటే ప్రిజంప్షన్ అగేన్స్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్ అన్నమాట. మరి కేవలం అక్షరాలను వాడుకొని విచిత్రమైన స్కీమ్స్ పెడితే కోర్టులెలా అడ్డుకుంటాయి? దానికి సిఐటి వర్సెస్ బీసీ శ్రీనివాస శెట్టి కేసు ఒక మంచి ఉదాహరణ. బేసిక్గా చట్ట పరిధిలో పన్ను ప్రణాళిక లేదా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం చట్టబద్ధమే అని కోర్టు ఒప్పుకుంది. కానీ కేవలం పన్ను ఎగవేయడానికే సృష్టించిన నకిలీ ఏర్పాటును, అంటే ఒక షామ్ కంపెనీ లాంటిది పెడితే పన్ను అధికారులు అంగీకరించరు, కోర్టు కూడా ఒప్పుకోదు. అంతేనా? అక్షరాల అంతే. లావాదేవీల వెనుక నిజమైన కమర్షియల్ రియాలిటీ ఉండాలి. అలా లేకుండా అక్షరాల ముసుగులో మోసం చేస్తే కోర్టులో ముసుగును లాగేస్తాయి. ఇది చాలా క్లియర్గా ఉంది. నేర చట్టాల్లో నిందితుడికి లాభం, పన్ను చట్టాల్లో అక్షరాలకే ప్రాధాన్యం. మరి కార్మికులు, మహిళలు, పేదల సంక్షేమం కోసం రాసిన చట్టాల పరిస్థితేమిటి? ఇక్కడే కోర్టులు తమ మానవీయ కోణాన్ని చూపిస్తాయి. సంక్షేమ చట్టాల విషయంలో లబ్ధిదారులకు అనుకూలమైన వ్యాఖ్యానం చేస్తాయి. దీన్నే బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఇక్కడ పన్ను చట్టాల్లాగా అక్షరాలా చదివితే బలహీన వర్గాలకు అన్యాయం జరగచ్చు కాబట్టి కోర్టులు కాస్త విశాలంగా ఆలోచిస్తాయన్నమాట. అవును. దీని వెనుక సాల్లస్ పాప్యులి ఎస్ట్ సుప్రీమా లెక్స్ అనే గొప్ప లాటిన్ సూత్రముంది. అంటే ప్రజల సంక్షేమమే అత్యున్నత చట్టమనర్థం. నాకొక చిన్న పోలిక గుర్తొస్తోంది. ఒక దుకాణదారుడు కస్టమర్కి ఇచ్చిన డిస్కౌంట్ కూపన్పై గడువు తేదీ అస్పష్టంగా ఉంటే దుకాణదారుడు కస్టమర్కే అనుకూలంగా దాన్ని అంగీకరిస్తాడు కదా? భలే చెప్పారు. ఖచ్చితంగా అలాగే. సామాజిక, ఆర్థిక సంక్షేమ చట్టాలలో అస్పష్టత ఉంటే కోర్టులు ఎవరికోసం ఆ చట్టం చేశారో వారికి అనుకూలంగానే అర్థాన్ని తీస్తాయి. మన వనరుల్లో దీనికి అద్భుతమైన ఉదాహరణగా బీ షా వర్సెస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కేసును చెప్పారు కదా. అసలు ఆ ప్రసూతి ప్రయోజనాల చట్టం కేసులో ఏం జరిగింది? ఆ కేసులో ఒక మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవుల కింద ఆదివారాలు మినహాయించి కేవలం 72 రోజుల జీతం మాత్రమే ఇచ్చారు. ఆదివారం ఎలాగూ పని చేయరు కదా అని ఆ యాజమాన్యం వాదన. వావ్! అక్షరాలా చూస్తే అందులో లాజిక్ కనిపిస్తోంది. కాని మానవతా దృక్పథంతో చూస్తే అది చాలా తప్పు కదా. మరి సుప్రీంకోర్టేం చెప్పింది? సుప్రీంకోర్టు కూడా అదే ఆలోచించింది. ఇది సంక్షేమ చట్టం కాబట్టి ఆ తల్లికి ఆదివారాలతో కలిపి 84 రోజుల జీతం ఇవ్వాలని తీర్పునిచ్చింది. అంటే ఆ తల్లి తన బిడ్డను పోషించుకోవాలనే చట్టం అసలు ఉద్దేశం నెరవేరాలి కాని పనిదినాలు లెక్కపెట్టడం కాదు అని కోర్టు స్పష్టం చేసిందన్నమాట. అద్భుతం. అవునండి. యాజమాన్యాలు లొసుగులు ఎదికినా కోర్టులు మాత్రం ఆ చట్టం యొక్క అసలు స్పిరిట్ని కాపాడాయి. సరే, ఇప్పటివరకు చట్టాలను ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. కాని ఒకే పుస్తకంలో 2 చట్టాలు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటే అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడే కోర్టుల ప్రతిభ అసలేంటో బయటపడుతుంది. ఎందుకంటే 2 నిబంధనల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు కోర్టులు ఆ ఘర్షణను నివారించి సమన్వయం చెయ్యాలి. అంటే ఒకే చట్టంలో లేదా 2 చట్టాల మధ్య ఇలా హెడ్ ఆన్ క్లాష్ వస్తే ఎవరో ఒకరు గెలవాలి, ఇంకొకరు ఓడిపోవాలి కదా. కోర్టులి పోరాటాన్ని ఎలా ఆపుతాయి? బేసిక్గా చట్టసభలు ఏ చట్టాన్ని వృధాగా రాయవని కోర్టులు భావిస్తాయి. కాబట్టి ఆ రెండింటి మధ్య రాజీ కుదిరిచి రెండూ అమలయ్యేలా చూస్తాయి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటారు కదా, అంటే సమన్వయం చేయడం. ఖచ్చితంగా. అందుకే న్యాయశాస్త్రంలో టు హార్మనైజ్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ అనే ప్రసిద్ధ వాక్యం ఉంది. ఏ నిబంధన కూడా డెడ్ లెటర్ లేదా యూజ్లెస్ లంబర్ కాకూడదు. అంటే దేనికి పనికిరాకుండా పోకూడదు అంటారు. దీనికి మన వనరుల్లో బెంగాల్ ఇమ్యూనిటీ కో వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదహరించారు. అవును. ఆ కేసులో ఆర్టికల్ 286లోని 2 భాగాల మధ్య ఉన్న ఘర్షణను సుప్రీంకోర్టు ఎలా సామరస్యంగా పరిష్కరించిందో మనం స్పష్టంగా చూడొచ్చు.
ఇంకొక ఇంట్రెస్టింగ్ కేస్ కూడా ఉంది కదా, డి సంజీవయ్య వర్సెస్ ఎలక్షన్ ట్రిబ్యునల్ కేస్. అందులో అసలు ఎలక్షన్ చట్టంలోని సెక్షన్స్ మధ్య ఏంటి ఆ కన్ఫ్యూజన్? ఆ కేసులో ఒక ఎమ్మెల్యే పైన ఎలక్షన్ పిటిషన్ నడుస్తుండగానే అతను రాజీనామా చేస్తాడు. వెంటనే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 150 ప్రకారం ఉప ఎన్నిక పెట్టాలని అడుగుతాడు. ఓ, అంటే తను తెలివిగా ఆ పాత కేసు నుండి తప్పించుకోవడానికి ఉప ఎన్నిక డిమాండ్ చేశాడన్మాట. సెక్షన్ 150 అక్షరాల చదివితే అతను అడిగింది కరెక్టే కదా? కరెక్టే, కానీ ఇక్కడే కోర్టు ఆ సెక్షన్ని ఇతర సెక్షన్లతో కలిపి చదివింది. రాజీనామా చేసినంత మాత్రాన ఎలక్షన్ పిటిషన్ రద్దు కాదని చెప్పింది. ఒకవేళ ఉప ఎన్నిక పెట్టి అందులో వేరేవాళ్లు గెలిచి తరువాత పాత కేసులో వేరే తీర్పు వస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. అది పెద్ద రాజ్యాంగ సంక్షోభం అవుతుంది కదా? అక్షరాల అదే. ఆ అసంబద్ధమైన ఫలితాలను నివారించడానికే కోర్టులు హార్మోనియస్ కన్స్ట్రక్షన్ వాడి ఆ రెండు నిబంధనలను బ్యాలెన్స్ చేస్తాయి. అంటే దీని అర్థమేమిటి? చట్టమనేది కేవలం ఒక రోబోట్ చదివే అక్షరాల సముదాయం కాదు అని నాకు బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాదండి, అది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. న్యాయమూర్తులు వాడే ఆ లెన్స్ ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్లుగా మారుతుంది. అంటే స్వేచ్ఛను కాపాడేటప్పుడు కఠినంగా, డబ్బులు వసూలు చేసేటప్పుడు అక్షరబద్ధంగా వ్యవహరిస్తుంది. అలాగే అభాగ్యులను ఆదుకునేటప్పుడు దయతో, వైరుధ్యాలొచ్చినప్పుడు ఒక స్నేహితుడిలా సామరస్యంగా ఉంటుంది కదా? చాలా అద్భుతంగా సమ్మరైజ్ చేశారు. మనమీరోజు విన్న వనరుల సారాంశం మొత్తం ఆ ఒక్క వాక్యంలోనే ఉంది. సరే, ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు నేనొక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. సమాజం, దాని విలువలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి గదా? అవును, చాలా వేగంగా మారుతున్నాయి. కానీ పాత పన్నుల చట్టం లేదా నేర చట్టంలోని అక్షరాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. మరి కొత్త సమస్యలు వచ్చినప్పుడు దానికి కొత్త అర్థం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అన్వయం పేరుతో ప్రజలచేత ఎన్నుకోబడని న్యాయమూర్తులదా, లేదా నెమ్మదిగా కదిలే ఆ చట్టసభలదా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.